హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ విత్ జాను. సో ఇవాల్టి వీడియోలో పాలక్ రోటీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే వీడియోకి డబ్బింగ్ మమ్మీయే చెప్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పాలక్ రోటీ, ఒక కప్పు పాలకూర, ఒక కప్పు గోధుమ పిండి వేసుకునే ముందు ఇది అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. అది కొంచెం వేసుకుందాం. ఇది ఓట్స్ పౌడర్, ఓట్స్ వేయించి పౌడర్ చేసుకో, హాఫ్ కప్పు. వాము, జీలకర్ర హాఫ్ స్పూన్. ఇది కొంచెం కరేపాకు పొడి ఒక హాఫ్ స్పూన్. కరేపాకు పొడి లేకపోతే కరేపాకు వేసుకోవచ్చు. తర్వాత హెల్త్కి మంచిది, వెయిట్ లాస్కి మంచిది. ఇది మునగాకు పౌడరు నేను డ్రై చేసి నీడలోనే ఇచ్చేసా. ఇది హాఫ్ స్పూన్. అన్నిట్లోనూ వేసుకోవచ్చు. ఇది మంచి హెల్త్, ఐరన్ ప్లస్ వెయిట్ లాస్కి మంచిగా పనిచేస్తుంది. ఒక మనకు తగినంత సాల్ట్, రుచికి తగినంత సాల్ట్. ఇప్పుడు పిండి, ఏ కప్పుతో అయితే పాలకూర తీసుకున్నామో ఆ కప్పుతో పిండి, గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆకుకూరలో కొంచెం వాటర్ ఉంటుంది. ఒక స్పూను నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి. పిండి అంతా తడి ఉంటుంది కదా, తడంతా పిండి లాగేసుకుంటుంది. సరిపోతే నీళ్ళు పోసుకోవాలి. ఇచ్చేసాం కదా, అల్లం పచ్చిమిర్చి మిక్సీ వేసుకున్న వాటర్ కొంచెం ఇలా వేసేసుకోవాలి. ఒక కప్పు వాటర్ వరకు పడుతుంది. కప్పు వాటర్ పడతాయి ఈజీగా. చూసుకొని కలుపుకోండి. పలుచగా అయితే మళ్ళీ పిండి వేసుకోవచ్చు. ఇలా చపాతీకి మనం ఎలా చేసుకుంటాం చపాతీలు అట్లా పిండి కలిపేసుకుని, మరీ ఎక్కువ లూజు కాదు, గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండాలి పిండి. మనం ఓట్స్ పౌడర్ కూడా వేసాం కాబట్టి వెయిట్ లాస్కి అన్నీ ఉపయోగపడేవే వేసాం మనం. ఓట్స్ పౌడరు, మునగాకు పౌడరు అన్నీ వెయిట్ లాస్కి చాలా మంచిది ఇవి రెండు. ఈ పాలకూర అనే కాదండి, మీరు ఏ ఆకుకూర అయినా ఇట్లా రోటీ చేసుకోవచ్చు. వెల్త్ అంతే. కొంచెం లాస్ట్లో ఒక స్పూను నూనె వేసుకుందాం. నూనె వేసుకుని ఒక 10 నిమిషాలు బాగా, ఎంత బాగా ఇచ్చేసుకుంటే అంత. మనం నెయ్యి వేసాం కదా మధ్యలో, అదేంటంటే కొంచెం రోటీ సాఫ్ట్ వస్తుంది, ప్లస్ టేస్ట్ బాగుంటుంది. నెయ్యి ఎందుకు వేసారని అంటారు కూడా. నెయ్యి వేయాలి, వేస్తే మంచిగా టేస్ట్ బాగుంటుంది, బాగుంటాయి చపాతీలు. పొడి పిండిలోనే వేయాలి, మళ్ళీ తర్వాత వేస్తే కాదు. పొడి పిండిలో వేసి మంచిగా కలపాలి. చేసి చూడండి, చాలా బాగుంటుంది. నిమిషాలు అట్లా మూత పెట్టుకుని నానబెట్టాలి పిండిని కాస్త. ఒక 10-15 మినిట్స్ ఆగి చపాతీలు చేసుకోవాలి. కొంచెం మెత్తగా ఉందంటే కొంచెం పిండి వేసుకుని కలుపుకోవచ్చు. కొంచెం పిండి వేసుకున్నా, నానిన కొద్దీ తడి వస్తుంది అన్నమాట. పక్కన పెనం పెట్టుకుని, ఐరన్ ప్యానే వాడండి, నాన్ స్టిక్ వద్దు. నాన్ స్టిక్ అవాయిడ్ చేసేయండి, ఐరన్ వాడండి. ఇత్తడి, ఐరన్, రాగి, మట్టి ఇది హెల్త్కి మంచిది. ఇప్పుడు రకరకాలు వస్తున్నాయి కదా, వాటి నుంచి కొంచెం ఉపశమనం పొందవచ్చు మనం.
కొంత ఉండలు చేసుకుని పక్కకు పెట్టు. చేసుకుని పెట్టుకోవాలి రెడీగా. కొంచెం పిండిలో డిప్ చేసుకుని ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని కొంచెం నూనె వేసుకుందాం. నేను మడత పెడుతున్నా ఇవి. ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చండి. ఏ షేప్ అయినా డైమండ్ షేప్ పెట్టుకోవచ్చు, స్క్వేర్ పెట్టుకోవచ్చు, ఎట్లయినా మడత పెట్టుకోండి. అన్నీ ఇలా ఫోల్డ్ చేసేసుకుని మీరు ఇట్లా ఒత్తుకోండి. మీకు షేప్ రావాలంటే చివర్లనే ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే షేప్ ఉంటుంది. మధ్యలోకి ఒత్తుకుంటే పలచగా అయిపోయి షేప్ అవుట్ అయిపోతుంది. కొంచెం మెల్లగా ఒత్తుకోండి, ఎందుకంటే పిండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి షేప్ అవుట్ అవ్వచ్చు. ఈ సమ్మర్లో చాలా కష్టం అండి ఇలాంటివి చేయాలంటే. చెమటలు మరి పలచగా కాకుండా మరి ఇలా ఒత్తుకుని స్టవ్ మీద వేసుకొని నెయ్యి వేసుకుని కాల్చుకోవాలి. ఇది నెయ్యి వేసుకుని కానీ వెన్న వేసుకుని కానీ కాల్చుకుంటే మంచి టేస్ట్. ఫ్లేమ్ హైలోనే ఉండాలి. ఫ్లేమ్ హైలో పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని కాల్చుకుంటే బాగుంటుంది. ఫ్లేమ్ హైలోనే ఉండాలండి. హైలో ఉంటేనే మంచిగా పొంగుతుంది, బాగుంటుంది, కాలుతుంది. ఈవెంట్గా కాల్చుకోవాలి. చెప్పు. ఇలా ప్రెస్ చేస్తూ కాలిస్తే లోపల కూడా మంచిగా కాలుతుంది రోటి. ఏమని చెప్పాలి? ఇది కర్రీతో తినచ్చు, సాస్తో తినచ్చు, ఉట్టిదవి కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. ఇందులో అన్నీ వేసాం కదా మనం, కారం, అల్లం అన్నీ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. ఉట్టిదన్నా తినచ్చు, పెరుగులో కూడా నంచుకోవచ్చు. సో యా, మమ్మీ డబ్బింగ్ ఎలా చెప్పిందో let me know in the comments. So that's it for today guys. Thank you for watching. Do like, share and subscribe to my channel and don't forget to comment. Bye bye.